జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీలో పోరంబోకు నాయకుల్లో ప్రథమ స్థానం కోసం పోటీ పడేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ పార్టీ నుంచి జంప్ అవడంతో పాటు విదేశాలకి పారిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డిపై కూడా పచ్చి బూతులు తిడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ కొడాలి నాని జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు ఎందుకు తిడుతున్నాడు, ఎక్కడికి పారిపోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎక్క విషయానికి వస్తే ఆ మధ్యకాలంలో మనందరం చూసాం, కొడాలి నాని అనేటువంటి దౌర్భాగ్యుడికి అనారోగ్య సమస్యలు వచ్చాయి. హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకోకుండా ముంబైకి ప్రత్యేక విమానంలో పోయి మరీ చేయించుకున్నాడు అనేటువంటి సంగతి మనందరం చూసాం. అయితే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కనీస బాధ్యత లేకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కోసమే వీడు నోటి తుత్తర తీర్చుకొని ఏకంగా తనకి రాజకీయంగా అవకాశం ఇచ్చినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినప్పటికీ ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఆ అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అయినటువంటి భువనేశ్వరి గారిని కొన్ని తప్పుడు మాటలు అనేక సందర్భాల్లో మాట్లాడడం మనందరం చూసాం. వాడు కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ వీళ్ళందరూ గూటి పక్షులు లాంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్నని పదే పదే అసభ్య పదజాలంతో దూషించడమే వీళ్ళకి పనిగా జగన్మోహన్ రెడ్డి అప్పగించడం జరిగింది. ఆ పని చేస్తున్నందుకే ఈ దౌర్భాగ్యుడికి మంత్రి పదవి ఇవ్వడం మనందరం చూసాం. అయితే ఇప్పుడు వీడికి అనారోగ్యం వచ్చిన తర్వాత, వీడు ఆసుపత్రిలో పడ్డ తర్వాత, ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శకి వెళ్ళలే. జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళాలంటే వాడు ఎవడైనా జైల్లో ఉండాలి, లేదంటే శవం పడాలి. అప్పుడు శవయాత్రకు బయలుదేరతాడు ఓదార్పు యాత్ర పేరిట. కొడాలి నాని అటు సావలేదు కాబట్టి, ఇటు జైలుకి పోలేదు కాబట్టి పరామర్శకు కూడా రాకపోవడంతో ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి కోసం నేను ఇన్ని బూతులు తిట్టానా, వీడు చెప్పినట్టల్లా చేశానా, కనీసం ఆరోగ్యం బాగలేకపోతే ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కనీస పరామర్శకి జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఇక ఈయన్ని నమ్ముకుంటే పుట్టె మునిగిపోతుంది. ఆల్రెడీ కొడాలి నాని అనేటువంటి వ్యక్తి 50,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది గుడివాడలో. అంటే గుడివాడ ప్రజలే అసహ్యించుకున్నారు ఈ రోత క్యాండిడేట్ మా శాసనసభ్యుడిని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉన్నది. గుడివాడంటే అన్న నందమూరి తారక రామారావు గారి స్వస్థలంగా పేరొందినటువంటి పరిస్థితి నుంచి కొడాలి నాని లాంటి నీచుడిని గెలిపించేటువంటి ప్రాంతం అనేటువంటి ముద్ర పోగొట్టుకోవడం కోసం వాళ్ళు కంకణబద్దులై 50,000కు పైగా ఓట్ల మెజారిటీతో కొడాలి నానిని ఓడించి పారిపోయే విధంగా చేశారు. అయితే అధికారం ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికి కారుపూతలు కూసి అధికారం పోగానే నోటికి కుట్లేసుకున్నటువంటి ఈ దౌర్భాగ్యుడు, అంటే తన బతుకేంటో తెలుసు. ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి అందగాళ్ల లిస్టు చెప్పాడు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ వీళ్ళంతా అందగాళ్ళు అంట. ఆ యొక్క వల్లభనేని వంశీ అనేటువంటి దౌర్భాగ్యుడు పరమ రోత క్యాండిడేట్ నీచుడు యొక్క అందం ఏంటో ఈ మధ్యకాలంలో అందరూ చూస్తూ ఉన్నారుగా. రంగు వేయకపోతే వాడి బతుకేందో అందరూ చూస్తూ ఉన్నారుగా. ఆ విధంగానే కొడాలి నాని బతుకు కూడా బయటపడుతుంది. ఆ విధంగానే రేపో మాపో ఈ కొడాలి నానితో పాటు ఆ వల్లభనేని వంశీతో పాటు దేవినేని అవినాష్ కూడా అరెస్ట్ అవుతారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసులో ఖచ్చితంగా. అయితే ఈ కేసుల భయంతోనే వీటన్నిటితోనే జగన్మోహన్ రెడ్డిని ఎంత నమ్ముకున్నా కనీసం పరామర్శకు కూడా రాలేదు. మరి ఇటువంటి పోరంబోగుతో ఇంకేం ప్రయాణం చేద్దామనేటువంటి ఆలోచనతో రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగటం కోసం కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉంటే తను చేసినటువంటి తప్పుడు పనులకి, కూసినటువంటి తప్పుడు కూతలకి, గుడివాడలో చేసినటువంటి అరాచకాలకి, క్యాసినోను నడిపినటువంటి దౌర్భాగ్యానికి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. కాబట్టి వల్లభనేని వంశీకి ఎటువంటి స్థితి వచ్చిందో చూసినటువంటి నాని అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి తనకొస్తుందని తనకు తెలుసు. కాబట్టి ఇంకా అనారోగ్యానికి ఏదో ట్రీట్మెంట్ పేరిట అమెరికాకి పారిపోవటానికి సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థకు నా విన్నపం ఒక్కటే, వీళ్ళంతా కూడా దొంగలు, అధికారం ఉన్నప్పుడు అధికారం మదంతో కరుకుతలు పూసి ఇవాళ అనారోగ్యాల పేరిట డ్రామాలు వేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు ఇవ్వండి, రెడ్ కార్నర్ నోటీసులైనా జారీ చేయండి అవసరమైతే వీళ్ళు పారిపోతే కూడా. ఎందుకంటే వీళ్ళు రాష్ట్రాన్ని చేసినటువంటి విధ్వంసం అటువంటిది. వీళ్ళు రాష్ట్రాల్లో విష సంస్కృతిని పెంచి పోషించి ఈ రాష్ట్ర విధ్వంసానికి కారణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు. అయితే ఇందులో కొంత ఒక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవటం కాస్తో కోస్తో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తన తప్పులకు సహకరించినటువంటి వాళ్ళ బతుకులు జైలు పాలైనాయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. అయినా తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి అధికారం శాశ్వతం అనుకొని మళ్ళీ మరోసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మి
ఇప్పుడు అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు మళ్ళీ జైలు క్యూ కట్టడం మనం అందరం చూస్తూ ఉన్నాం. బహుశా భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడి కారణంగా ఇన్ని వేల మంది మీద కేసులు అయ్యేటువంటి పరిస్థితి ఉండటం, ఇన్ని వందల మంది జైలు జీవితాలు గడపటం, ఇన్ని వేల మంది కోర్టుల చుట్టూ తిరగటం కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వల్ల మాత్రమే జరుగుతోంది. ఎప్పటికైనా ఆ పార్టీ నాయకులు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకొని జగన్ అనే చీడ పురుగుని ఇక భవిష్యత్తులో కనీసం అధికారానికి కాదు కదా ప్రతిపక్ష నేత హోదాకు కూడా ఈసారి కూడా దగ్గరికి రానివ్వద్దు.